నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో టైలర్స్ యూనియన్ మండల అధ్యక్షుడిగా సబ్బని గంగాధర్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. టైలర్స్ డే పురస్కరించుకుని యూనియన్ సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలను నిర్వహించారు. నూతన కమిటీని శాలువా కప్పి సన్మానించారు. ఆయన మాట్లాడుతూ దర్జీల సమస్యలను నెరవేర్చడంలో నా వంతు ప్రయత్నం చేస్తానని, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి మండల కేంద్రంలో టైలరింగ్ భవనం నిర్వహించే వరకు పోరాడుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి డిపిఎల్ లింబాద్రి, క్యాషియర్ తాళ్లకృష్ణ, మాజీ అధ్యక్షులు వెంగళ లింబాద్రి, భాస్కర్, బైరి అనిల్, నాగభూషణం, వెంకటస్వామి, శ్రీధర్, శ్రీనివాస్, సురేందర్, తాళ్లరాము, గణేష్, పాము నారాయణ, జక్కుల సంజీవ్, సాగర్, చాట్ల రవి, మేదరి శ్రీను, గోని రాజేశ్వర్, జి సంతోష్, దర్పల్లి మండల యూనియన్ కమిటీ తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో టైలర్స్ డే సందర్భంగా ఈరోజు సమావేశం కావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ప్రపంచంలోని టైలర్ పని ఎవరైతే చేస్తున్నారో యాజమాన్యానికి మరియు వర్కర్స్కి ఎవరికైనా అందరికి కూడా మా యొక్క టైలర్స్ డే శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం ప్రతి దాంట్లో సమస్యలు అనేటివి వస్తూ ఉన్నాయి. ఒకప్పటికి మేము చిన్న ఉన్నప్పటికీ ఈ రోజుకు చూసినట్టయితే టైలర్స్కు సంబంధించి వర్క్ కూడా తగ్గింది. మరియు అదేవిధంగా ఏదైతే మెయింటెనెన్స్ పెరిగింది, దానికి తోడు రెడీమేడ్ రావడం కానీ, కూలీ తగ్గడం కానీ, ఈ విధంగా మాకు సమస్యలు ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ మేము ముఖ్యంగా ప్రతి నెల మేము సమావేశం అవుతాం. దీనికి సంబంధించి ఏదో ఒక రకంగా చర్చ జరుగుతూ ఉంటుంది. దానికి తోడు మేము అన్ని విధాలుగా అంటే ఈ కార్యంలో మరియు సమాజ కార్యంలో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తూ దీని గురించి చర్చ చేయడం జరిగింది. కాబట్టి అందరికి ప్రభుత్వానికి కూడా మేము చిన్న విన్నపం మాదిరిగా గత సంవత్సరం కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి టైలర్స్ కోసం కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా ముందు వచ్చి మాకు సహాయకారాలు అందించాలని కోరుకుంటున్నాం. ఈరోజు టైలర్స్ డే సందర్భంగా మా దర్పల్లిలో టైలర్స్ యూనియన్ అందరూ కలిసి మా టైలర్స్ డే జరుగుతుంది. వరల్డ్లో ఉన్నందరికీ టైలర్స్ యూనియన్ కార్మికులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ మా యొక్క పేరున శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. ఈరోజు ఏకగ్రీవంగా సబ్బని గంగాధర్ని ఎన్నుకోవడం జరిగింది. క్యాషియర్గా తాళ్లకృష్ణ ఎన్నుకోవడం జరిగింది. కోశాధికారిగా సబ్బని జేఎల్బి దాసరి గంగాధర్ గారిని, లింబాద్రి గారిని ఎన్నుకోవడం జరిగింది. అందరికీ టైలర్ యూనియన్ సందర్భంగా మా యొక్క ధన్యవాదాలు, శుభాకాంక్షలు అందరికీ. మరియు ఈరోజు టైలర్స్ డే శుభాకాంక్షలు. మరియు అందరికీ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. మరియు మేము టైలర్స్ డే కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే కూడా నన్ను ఏకగ్రీవంగా సెక్రటరీ పదవికి ఎన్నుకున్నందుకు అందరికీ శుభాకాంక్షలు. మరియు రాను టైలర్స్ బాగా క్షీణించి పోతుంది. రెడీమేడ్ రావడం వల్ల ఎవరికి ఉపాధి లేకుండా అయిపోతుంది. గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం.